పరిస్థితిలో ఉన్న నా కొడుకుని మరుజన్మ ఇచ్చి కాపాడావు. నీకు నేను ఏమి చేయగలను? జీవితాంతం నీ సేవాభాగ్యం తప్ప ఇంకేమీ అవసరం లేదు అయ్యప్ప, ఇంకేమీ అవసరం లేదు. అమ్మా, మీరు అనుకోలేదు, నేను అనుకోలేదు. జరగకూడని ఘోరం జరిగిపోయింది. నా కొడుకునే నీ చెల్లెలు కోరుకుంటోందని తెలిస్తే ఇలాంటి పరిహారం చెప్పేవాళ్నే కాదు. కానీ ఇటువంటి పరిహారం చెయ్యమని చెప్పిందెవరు? అయ్యప్ప కాదా? ఆయనకి తెలియకుండా ఏదీ జరగదే. వాళ్ళిద్దరినీ ఒక్కటిగా చేయాలనుకున్నాడు. అందుకోసమే నా కొడుకుని బలి ఇచ్చి మృత్యుద్వారం దాకా తీసుకెళ్లాడు. మళ్లీ తిరిగి బ్రతికించాడు. మొదటి భర్త చనిపోతాడు, రెండో భర్త దీర్ఘాయుష్మంతుడవుతాడని అప్పుడే చెప్పాను కదా. ఇదంతా అయ్యప్ప స్వామి మహిమల్లో ఒక భాగమేనమ్మా. అయ్యప్ప, ఆ పూజారి నా చేతులు కట్టిపడేశాడ్రా. ఏయ్ పూజారి, నీ కొడుక్కి నా మరదలికి పెళ్లి చేస్తే మిమ్మల్ని వదిలేస్తాననుకున్నావా? వదలనరా, వదలను. అన్నా, నువ్వేం చెప్తున్నావు నాకు అర్థం లేదన్నా. ఆ పూజారి నా మరదల్ని కోడలు చేసుకోబోతున్నాడు. అన్నా, ఇది మంచిదే కదన్నా. ఒక మంచి జరిగితే సంతోషపడాలన్నా. మంచి లేదు, చెడు లేదు. నాకంటూ ఆపదొస్తే సొంత బంధువులని కూడా చూడను, నాశనం చేస్తాను. అన్నా, నీ శక్తులన్నీ ఎప్పుడు తిరిగి వస్తాయనా? తల్లి, ఏమిటి నాకీ పరీక్ష? కాళిముత్తు, ఇంతవరకు జరిగిన తప్పులకి నువ్వే కారణం. నీ మరదల జీవితాన్ని నాశనం చేయాలనుకున్నావు, కానీ అది జరగలేదు. దీనంతటికి కారణం ఆ పూజారికి ఆ అయ్యప్ప మీదున్న అమితమైన భక్తే. అది నాశనం చేయడానికి ఇప్పుడున్న శక్తులు సరిపోవు. అందుకు నేనేం చేయాలి తల్లి? అందుకు కఠినంగా తపస్సు చేయాలి. అన్ని శక్తులు పొందడానికి నీ ప్రాణం ఇవ్వడానికైనా సిద్ధంగా ఉండు. చెప్పింది జాగ్రత్తగా చెయ్యి. నా శక్తులు తిరిగి రావడానికి ప్రాణమైనా ఇస్తాను, ఏదైనా చేస్తాను. నా శక్తులు నాకివ్వు తల్లి. రండి కరుణాకర్ గారు, రండి రండి. నమస్కారం అయ్యా. ఏంటి అందరూ ఒకేసారి? ఏంటి విషయం? ఏమీ లేదు. జమీందార్ గారింట్లో అందరూ కుశలమే కదా? అంతా బాగున్నారయ్యా. అయ్యా, ఇతను నా బావమర్ది షణ్ముఖం. నమస్కారం. ఇతని పెద్ద కుమారుడికి నా రెండో కూతురికి పెళ్లి చేయాలనుకుంటున్నాం. సంతోషం. జాతకాన్ని తీసుకొచ్చాను, మీరే మంచి చెడు చూసి చెప్పాలి. ఎందుకంటే వాళ్ళిద్దరు మన పిల్లలు. అమ్మా, జాతకాల్లో వ్యత్యాసం ఉండొచ్చు, కానీ జ్యోతిష్కు అందరూ ఒకటే. అలాగే. ముందుగా అబ్బాయి జాతకం ఇవ్వండి. కూర్చోండి, కూర్చోండి. స్వామి శరణమయ్యప్ప. గురుడు ఉచ్చం, శుక్రుడు లాభం. అబ్బాయి జాతకం చాలా బాగుంది. అబ్బాయి దీర్ఘాయుష్కుడు, పెద్ద ఉద్యోగం చేస్తాడు. పౌర్ణమి నాడు పుట్టాడు కాబట్టి మంచి కాబోయే భార్యని కళ్ళలో పెట్టుకుని చూసుకుంటాడు. ఈ జాతకం కూడా మీరే రాసిచ్చారు. ఇందులో మా చిన్నమ్మాయి జాతకం కూడా ఉంది. దానికి ఎప్పుడు పెళ్ళవుతుందో చూసి చెప్పండి. అలాగేనమ్మా, ఇవ్వండి. ఏంటి మౌనంగా ఉన్నారు? అయ్యా, ఏదైనా దోషం ఉంటే నిర్భయంగా చెప్పండి. ఇది దుర్గమ్మ జాతకమేనా? అవునయ్యా. మనుషులు తలచేదానికి దేవుడు తలచేదానికి చాలా వ్యత్యాసం ఉంది కరుణాకర్ గారు. మీ పెద్దబ్బాయి జాతకానికి మీ శారద జాతకానికి లగ్నాలు బాగా కుదిరాయి. శివకు చిన్నమ్మాయి శారదకు ఆ అయ్యప్పే ముడేశాడు. వాళ్ళని విడదీసే శక్తి మనెవ్వరికీ లేదు. మీరేం చెప్తున్నారో అర్థం కావట్లేదు. ఏంటయ్యా ఇలా చెప్పారు? అయినా పర్వాలేదు, తను నా మేనకోడలే, ఎవరైనా కోడలేగా. వద్దలుడు గారు, మీరు చెప్తే శివ ఒప్పుకుంటాడు. శారదకి నేనేం సమాధానం చెప్పాలి? అదేనమ్మా నాకు అర్థం కావట్లేదు. అందుకోసమని జాతకాలు కలవకపోతే మనం ఏం చేయగలుగుతాం? జమీందారు గారిని వెతకమని రాసిచ్చిన జాతకం ఇది. ఎలాగైనా జమీందారు గారి కొడుక్కి కొడుకుని ముడిపెట్టాలి. కరుణాకర్ గారు, ఒకసారి ఇలా రండి. ఒక్క నిమిషం. ఏం చెప్తున్నారు? నాకేం అర్థం కావట్లేదు. స్వామి, నా పెద్ద కూతురు జాతకంలో ఏదైనా దోషముందా? చచ్చా, అదేం లేదండి. అవును, జమీందారు గారు అబ్బాయి చేసుకోబోయే అమ్మాయి జాతకం ఇలా ఉండాలని నేను రాసిచ్చానే, అది మీకు తెలుసా? తెలుసయ్యా. జమీందారు గారు చెప్తే అన్ని ఊళ్లకు ఆ జాతకం నేనే పంపించాను. ఇక వెతకాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే నా మీద నమ్మకం ఉంచి మీరు చెప్పే సమాధానమే ముఖ్యం. మీ అమ్మాయి దుర్గ జాతకం దీర్ఘ సుమంగళి జాతకం. అలాగా?
రాశి అంశ ఎంతో బాగున్నాయి. మీ కూతురు కోటిలో ఒకతే. ఈ సంతోషకరమైన వార్తని జమీందారు గారికి వెంటనే చెప్పాలి. అందుకని నేను మీతో వస్తాను. మంచిది, రెండయ్యా. పదండి. ఏంటట ఇది? ఏం అర్థం కావట్లేదయ్యా. వాళ్ళు వచ్చారు, వాళ్ళని అడుగుతాం. అమ్మా, ఆ, ఆ, మీరు అనుకున్నది జరగటం లేదని బాధపడకండి. ఆ. శివకు శారదకి జాతకాలు బాగా కలిశాయి. అలా అని దుర్గ జాతకం సాధారణ జాతకం కాదు, రాజయోగ జాతకం. ఆ అమ్మాయికి సరైన సంబంధం నేను తాను. కావాలంటే ఇద్దరి పెళ్లి ఒకేసారి చేద్దాం. చిన్న పిల్లకో పెద్ద పిల్లకో శివ మా ఇంటి అల్లుడు కావాలి. అదే నా కోరిక. మీరే ఏర్పాటు చేయండి స్వామి. అమ్మా, జమీందారు గారిని కలవడానికి స్వామీజీ కూడా మనతో పాటు ధర్మపురి వస్తున్నారు. ధారాళంగా రాని నేనేమైనా వద్దన్నానా? వచ్చి మన ఇంట్లోనే చేయగలగాలి. ఏంటి కదా లేట్ అయిందా? లేదు, నేనే అర్లీగా వచ్చేసాను. ఏదైనా నువ్వు చేసేది బాలేదు. ఏంటిది మరేది? నన్ను ప్రేమించినట్టు ప్రేమించి మీ నాన్న పంపించి మా దుర్గని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావా? బుద్ధి లేకుండా మాట్లాడుకో. నువ్వు నాకు మరదలు, నేను నీకు బావని. మన ఇద్దరం ప్రేమించుకుంటున్నాం, పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాం. తెలుస్తోంది కదా, మరెందుకు మీ నాన్న మా అక్కని నీకిచ్చి పెళ్లి చేయాలనుకుంటున్నారు? చూడు, మన ఇద్దరం ప్రేమించుకుంటున్నట్టు మీ ఇంట్లో తెలీదు, మా ఇంట్లో తెలీదు. మనం చెప్పలేదు కదా. ఎందుకు చెప్పలేదు? ధైర్యం లేదు, రాదు కూడా. ప్రేమించేది నన్ను, పెళ్లి చేసుకునేది మా అక్కనా? చాలా బాగుంది. ఇదేనా మీ ఆశ? ఇలా చూసారా, నువ్వు కోపగించుకుంటే నేను వెళ్ళిపోతాను. నీ అక్కని చూస్తే నాకు ప్రేమ పుట్టడం లేదు, భక్తి వస్తోంది. నిన్ను చూస్తేనే నాకు ప్రేమ పుడుతోంది. ఏం చెప్పంటావు? నన్ను ప్రేమిస్తున్నానంటున్నా, బానే ఉంది. కానీ మన ప్రేమ పెళ్లి వరకు రావాలంటే నువ్వు మీ నాన్నతో మాట్లాడే తీరాలి. లేదంటే నువ్వు మా అక్క దుర్గానే పెళ్లి చేసుకోవాల్సి వస్తుంది. చూడు, అలా జరగదు. నేను నిన్నే పెళ్లి చేసుకుంటాను. సమయం చూసుకుని మా నాన్న దగ్గర మన ప్రేమ గురించి చెప్తాను. సరేనా? శివ, మీకంత శ్రమక్కర్లేదయ్యా. నాన్న, మీరేమంటున్నారు? అంతా మన పూజారి గారు చెప్పినట్టు నడుస్తోంది. రా చెప్తాను. రా. యో దేవుడా, మిమ్మల్ని ఎక్కడెక్కడ వెతకాలి? నువ్వెక్కడుంటావో తెలియదు, మీ బామ్మ ఎక్కడుంటుందో తెలియదు. నువ్వు వేసిన లెటర్ ఉంది, కానీ అందులో అడ్రస్ లేదు. నీకోసం ఎంత టెన్షన్ పడ్డానో అంత తెలుసా? అవసరం ఏంటి పూజారి గారు? సమాధిలో నుంచి కాళీముత్తు బయటకు వచ్చేసాడమ్మా. అతని వల్ల నీకు మీ బామ్మకి ఏ నిమిషానైనా ప్రమాదం రావచ్చు. దాని నుంచి మిమ్మల్ని ఎలా కాపాడాలో తెలియక సతమతం అవుతుంటే ఆ అయ్యప్పే మిమ్మల్ని తీసుకొచ్చాడు. ఇప్పుడు ఏం చేయమంటారయ్యా? మీరిద్దరూ వెంటనే పెళ్లి చేసుకోవాలి. పెళ్ళైన వెంటనే అయ్యప్ప పూజ చేసి మాల వేసుకుని అయ్యప్ప కొండకి వెళ్ళాలి. కాళీముత్తు అంతమయ్యే వరకు ఏ కారణం చేతనైనా కొండ దిగి రాకూడదు. చాలా జాగ్రత్తగా ఉండాలి. అయ్యా, పెళ్లికి వెంటనే ఏర్పాట్లు చేయండి. బాబుని కొండకు పంపించండి. అయ్యప్ప మనకెప్పుడు అండగా ఉంటాడు. కలవరపడకండి. రెండు నమస్కారం అండి. నేను మిమ్మల్ని పిలిపిద్దాం అనుకుంటున్నాను, మీరే వచ్చేసారు. ఏంటయ్యా విషయం? పాండు జాతకం బాగలేదని అందుకు పరిహారంగా ఒక దీర్ఘ సుమంగళి జాతకం ఇచ్చేసి వెళ్లారు. అది తీసుకుని నేను తిరగని ఊరంటూ లేదు, ఎక్కడా దొరకలేదు. మీరు చెప్పినట్టు గడువు తీరడానికి ఇక 2 నెలలే ఉంది. అది తలుచుకుంటే నాకు నిద్రే పట్టడం లేదు. జమీందారు గారు, ఇక పైన దాని గురించి ఆలోచించొద్దు. వెదకబోయిన తీగ కాలికి తగిలినట్టు మీ అబ్బాయికి కావలసిన దీర్ఘ సుమంగళి జాతకురాలు మనల్నే వెతుక్కుంటూ వచ్చింది. అలాగా? దేవుడా, ఎవరా పుణ్యవతి? వేరెవరో కాదు, మన కరుణాకర్ గారు ఉన్నారే, వాళ్ళ పెద్దమ్మాయి దుర్గా. అలాగా? చాలా సంతోషం. కూర్చోండి వీరస్వామి. దుర్గనా? మంచమ్మాయి కదా, దేవుడు భక్తున్న అమ్మాయి. ఏమైంది? నీకు తెలుసా వీరస్వామి గారు? చెప్పండి. చెప్పడానికి ఏముంది, మన కరుణాకర్ గారి పెద్దమ్మాయి దుర్గ జాతకం, వాళ్ళ మేనలుడు శివ జాతకం చూసి ముహూర్తాలు పెట్టమన్నారు. 2 జాతకాలు చూశాను. అయ్యప్ప కరుణ గురించి ఏం చెప్పను. మనం వెతుకుతున్న దీర్ఘ సుమంగళి జాతకం, మన పాండు జాతకం 2 కలిశాయి. ఆ విషయం వారితో చెప్పాను. మీకు కూడా చెబుదామని ఇద్దరం కలిసి వచ్చాం. సంతోషం. అవునా కరుణాకర్? అవునయ్యా. దుర్గని అడిగారా? ఎందుకు అడుగుతున్నానంటే, చిన్నప్పటి నుంచి నాతో కలిసి తిరిగిన సౌందర్యే నేను అల్పాయుష్కుని తెలిసి నన్ను విడిచి వెళ్ళిపోయింది. నా పెళ్లి జరగడం అనేది ఒక సమస్య కూర్చుంది. అందువల్లే దుర్గని అడిగారా అని అడుగుతున్నాను. అడగక్కర్లేదు, ఖచ్చితంగా ఒప్పుకుంటుందయ్యా. చూడండి కరుణాకర్ గారు, మీ ఒక్కరి నిర్ణయమే సరిపోదు. మీ కుటుంబ సభ్యులంతా కలిసి అప్పుడు మీ నిర్ణయం చెప్పండి. ముఖ్యంగా దుర్గ నిర్ణయం తెలుసుకోండి. మీరేం ఆలోచించకండి బాబు. కరుణాకర్, ఎవరూ ఇబ్బంది పడకూడదు. కుటుంబ సభ్యులు అందరూ ఒప్పుకుంటేనే పెళ్లి. అది ఆలోచించి చెప్పు. అయ్యా, మధ్యలో మాట్లాడుతున్నాను అనుకోకపోతే, దీర్ఘ సుమంగళి జాతకురాలైన అమ్మాయి సాక్షాత్తు దేవతతో సమానం. అందువల్ల దుర్గ ఖచ్చితంగా ఒప్పుకుని తీరుతుంది. ఈ గండం నుంచి పాండు తప్పకుండా బయటపడతాడు. నేను వచ్చేటప్పుడు ప్రశ్న వేసి చూశాను, మంచి ఫలితం వచ్చింది. వెంటనే మీరు ఒప్పుకుంటే పెళ్లికి ఏర్పాటు చేసుకోవచ్చు. మీరు చెప్పాక ఇంకేముంది. సరే జమీందారు గారు నమస్కారం. నేను బయలుదేరతాను. కరుణాకర్ గారు, బాబు మళ్ళీ చెప్తున్నాను, నా కోసం మీరెవరిని బాధ పెట్టకండి. సరే బాబు, వస్తానయ్యా. మంచిది. వస్తాను బాబు. నన్ను చంపిన ఆ ముసల్ది ఎక్కడుంది?
ఇలా సైలెంట్ గా కూర్చుంటే ఎలా అమ్మా? ఏదో ఒకటి ఎరా చెప్పు. నీకేమైనా పిచ్చి పట్టిందా? అతను జమీందారు అయితే అతని గొప్ప, మనకేంటి? మా జమీందార్ అయ్యి నా యజమాని, గౌరవంగా మాట్లాడు. జమీందారు పెద్ద జమీందారు. ఇటు చూడు, నీ మెళ్ళో తాడేసుకుని ఆ తాడు అతని చేతికి అతను లాక్కెళ్తాడు. గంగిరెద్దులా వెనకాలే వెళ్ళు. అతను చెప్పిన దానికంతా గంగిరెద్దులా తలాడిస్తావేట్రా? అది కాదమ్మా, మనందరికి ఇష్టమైతేనే ఈ పెళ్లి చేద్దామని జమీందార్ గారు చెప్పారు. పని అవ్వాలంటే గాడిద కాళ్ళు కూడా పట్టుకుంటారు. రేపు పెళ్లి అయిన తర్వాత జరగరాంది ఏదైనా జరిగితే 2 చుక్కలు నీళ్లు వదిలేసి వాళ్ళ పాసం వాళ్ళు వెళ్ళిపోతారు. మన అమ్మాయి జీవితం గురించి ఆలోచించరా? అమ్మా, ఆ పాండు నా కళ్ళ ముందే పెరిగాడమ్మా. అతను కష్టం వస్తే నేను చూస్తూ ఎలా ఊరుకోగలను చెప్పమ్మా? అతనికి ఏదైనా మంచి చేయాలి కదా, అదే ఇది. నాకు మాత్రం సంతోషంగా ఉందా? బాధగానే ఉంది. అందుకని నా మనవరాల చేత పాడు చేయమంటావా? అమ్మా, మన పాండు దుర్గం చేసుకుంటే అతని అల్పాయుష్ దీర్ఘాయుష్ అవుతుందని పూజారి గారు గట్టిగా చెప్పారు. సరేరా, నువ్వు చెప్పినట్టు అంతా సవ్యంగా జరిగితే సరే. దాని గురించి మనసుని దెబ్బలాటం ఎందుకు? అమ్మా నువ్వే చెప్పు. చూడు బమ్మ, ఇందులో చెప్పడానికి ఏమీ లేదు. ఆ తల్లికి ఏదైతే ఇష్టమో అదే నాకు ఇష్టం. నువ్వేం భయపడద్దమ్మా, మన దేవత నీకు మంచి చేస్తుంది. ఆ. నువ్వు కోటిలో ఒకరివి. ఆ. నువ్వే ఇంట్లో కాలు పెడతావు, ఆ ఇల్లు సుభిక్షంగా ఉంటుంది. అలా చెప్పరా నా కొడక. ఇదెవరు? నా మనవరా. నన్ను ఉద్యోగంలో తీసాడు. ఎందుకు తీసాడు? నిద్రపోతున్నానని. నిద్రపోతుంటేనే ఉద్యోగం తీసేస్తారా? ఆ టైంలో నేను కారు నడుపుతున్నానులే. నువ్వు నిద్రపోతూ కారు నడుపుతావన్న విషయం వాడికి అంత లేట్ గా తెలిసిందా? ఆడికక్క తెలిసింది, నేను చెట్టు గుద్దిన తర్వాత కానీ తెలియదు. ఒరే, నువ్వింత వెధవ అని తెలిసిన తర్వాత ఏ వెధవ నీకు ఉద్యోగం ఇస్తాడరా? అందుకే కదా నీ దగ్గరికి వచ్చాను. ఉత్తమ పరిస్థితిలో ఉన్న నా కొడుకుని మరుజన్మ ఇచ్చి కాపాడావు. నీకు నేను ఏమి చేయగలను? జీవితాంతం నీ సేవా భాగ్యం తప్ప ఇంకేమీ అవసరం లేదు అయ్యప్ప, ఇంకేమీ అవసరం లేదు. అమ్మా, మీరు అనుకోలేదు, నేను అనుకోలేదు. జరగకూడని ఘోరం జరిగిపోయింది. నా కొడుకునే నీ చెల్లెలు కోరుకుంటోందని తెలిస్తే ఇలాంటి పరిహారం చెప్పేవాళ్నే కాదు. కానీ ఇటువంటి పరిహారం చెయ్యమని చెప్పిందెవరు? అయ్యప్ప కాదా? ఆయనకి తెలియకుండా ఏదీ జరగదే. వాళ్ళిద్దరినీ ఒక్కటిగా చేయాలనుకున్నాడు. అందుకోసమే నా కొడుకుని బలి ఇచ్చి మృత్యుద్వారం దాకా తీసుకెళ్ళాడు. మళ్ళీ తిరిగి బ్రతికించాడు. మొదటి భర్త చనిపోతాడు, రెండో భర్త దీర్ఘాయుష్మంతుడవుతాడని అప్పుడే చెప్పాను కదా. ఇదంతా అయ్యప్ప స్వామి మహిమల్లో ఒక భాగమేనమ్మా. అయ్యప్ప, ఓ క్లీన్. ఆ పూజారి నా చేతులు కట్టి పడేశాడ్రా. ఏయ్ పూజారి, నీ కొడుక్కి నా మరదలికి పెళ్లి చేస్తే మిమ్మల్ని వదిలేస్తాననుకున్నావా? వదలన్రా, వదలను. అన్నా, నువ్వేం చెప్తున్నావు నాకు అర్థం లేదన్నా. ఆ పూజారి నా మరదల్ని కోడలు చేసుకోబోతున్నాడు. అన్నా, ఇది మంచిదే కదన్నా. ఒక మంచి జరిగితే సంతోషపడాలన్నా. ఏయ్! మంచి లేదు, చెడు లేదు. నాకంటూ ఆపదొస్తే సొంత బంధువులని కూడా చూడను, నాశనం చేస్తాను. ఆ! అన్నా, నీ శక్తులన్నీ ఎప్పుడు తిరిగి వస్తాయన్నా? ఆ! తల్లి, ఏమిటి నాకీ పరీక్ష? కాళిముత్తు, ఇంతవరకు జరిగిన తప్పులకి నువ్వే కారణం. నీ మరదల జీవితాన్ని నాశనం చేయాలనుకున్నావు, కానీ అది జరగలేదు. దీనంతటికి కారణం ఆ పూజారికి ఆ అయ్యప్ప మీదున్న అమితమైన భక్తి. అది నాశనం చేయడానికి ఇప్పుడున్న శక్తులు సరిపోవు. అందుకు నేనేం చేయాలి తల్లి? అందుకు కఠినంగా తపస్సు చేయాలి. అన్ని శక్తులు పొందడానికి నీ ప్రాణం ఇవ్వడానికైనా సిద్ధంగా ఉండు. ఆ! చెప్పింది జాగ్రత్తగా చెయ్యి. నా శక్తులు తిరిగి రావడానికి ప్రాణమైనా ఇస్తాను, ఏమైనా చేస్తాను. నా శక్తులు నాకివ్వు తల్లి. రండి కరుణాకర్ గారు, రండి రండి. నమస్కారం అయ్యా. ఏంటి నమస్కారం అందరూ ఒకేసారి ఏంటి విషయం? ఏమీ లేదు. జమీందార్ గారింట్లో అందరూ కుశలమే కదా? అంతా బాగున్నారయ్యా. అయ్యా, ఇతను నా బావమర్ది షణ్ముఖం. నమస్కారం. ఇతని పెద్ద కుమారుడికి నా రెండో కూతురికి పెళ్లి చేయాలనుకుంటున్నాం. సంతోషం. జాతకాన్ని తీసుకొచ్చాను. మీరే మంచి చెడు చూసి చెప్పాలి. ఎందుకంటే వాళ్ళిద్దరు మన పిల్లలు. అమ్మా, జాతకాల్లో వ్యత్యాసం ఉండొచ్చు, కానీ జ్యోతిష్కు అందరూ ఒకటే. అలాగే. ముందుగా అబ్బాయి జాతకం ఇదిగో ఇవ్వండి. కూర్చోండి, కూర్చోండి. స్వామి శరణమయ్యప్ప. గురుడు ఉచ్చం, శుక్రుడు లాభం. అబ్బాయి జాతకం చాలా బాగుంది. అబ్బాయి దీర్ఘాయుష్కుడు, పెద్ద ఉద్యోగం చేస్తాడు. పౌర్ణమి నాడు పుట్టాడు కాబట్టి మంచి కాబోయే భార్యని కళ్ళలో పెట్టుకుని చూసుకుంటాడు. ఈ జాతకం కూడా మీరే రాసిచ్చారు. ఇందులో మా చిన్నమ్మాయి జాతకం కూడా ఉంది. దానికి ఎప్పుడు పెళ్ళవుతుందో చూసి చెప్పండి. అలాగేనమ్మా, ఇవ్వండి. ఏంటి మౌనంగా ఉన్నారు? అయ్యా, ఏదైనా దోషం ఉంటే నిర్భయంగా చెప్పండి.
అయితే ఇది దుర్గమ్మ జాతకమేనా? అవునయ్యా. హ్మ్. మనుషులు తలచేదానికి దేవుడు తలచేదానికి అయ్యప్ప చాలా వ్యత్యాసం ఉంది కరుణాకర్ గారు. మీ పెద్దబ్బాయి జాతకానికి మీ శారద జాతకానికి లగ్నాలు బాగా కుదిరాయి. ఆ, శివకు చిన్నమ్మాయి శారదకు ఆ అయ్యప్పే ముడేశాడు. వాళ్ళని విడదీసే శక్తి మనెవ్వరికీ లేదు. మీరేం చెప్తున్నారో అర్థం కావట్లేదు. ఏంటయ్యా ఇలా చెప్పారు? అయినా పర్వాలేదు, తను నా మేనకోడలే, ఎవరైనా కోడలేగా. పొద్దలుడు గారు, మీరు చెప్తే శివ ఒప్పుకుంటాడు. శారదకి నేనేం సమాధానం చెప్పాలి? అదేనమ్మా నాకు అర్థం కావట్లేదు. అందుకోసమని జాతకాలు కలవకపోతే మనం ఏం చేయగలుగుతాం? జమీందారు గారిని వెతకమని రాసిచ్చిన జాతకం ఇది. ఎలాగైనా జమీందారు గారి కొడుక్కి కొడుకుని ముడిపెట్టాలి. కరుణాకర్ గారు ఒక్కసారి ఇలా రండి. ఒక్క నిమిషం. ఏం చెప్తున్నారు? నాకేం అర్థం కావట్లేదు. స్వామి, నా పెద్ద కూతురు జాతకంలో ఏదైనా దోషముందా? చచ్చా, అదేం లేదండి. అవును, జమీందారు గారు అబ్బాయి చేసుకోబోయే అమ్మాయి జాతకం ఇలా ఉండాలని నేను రాసిచ్చానే, అది మీకు తెలుసా? తెలుసయ్యా, జమీందారు గారు చెప్తే అన్ని ఊళ్లకు ఆ జాతకం నేనే పంపించాను. ఇక వెతకాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే నా మీద నమ్మకం ఉంచి మీరు చెప్పే సమాధానమే ముఖ్యం. మీ అమ్మాయి దుర్గ జాతకం దీర్ఘ సుమంగళి జాతకం. అలాగా? రాశి అంశ ఎంతో బాగున్నాయి. మీ కూతురు కోటిలో ఒకతే. ఈ సంతోషకరమైన వార్తని జమీందారు గారికి వెంటనే చెప్పాలి. అందుకని నేను మీతో వస్తాను. మంచిది, రెండయ్యా. పదండి. ఏంటట ఇది? ఏం అర్థం కావట్లేదయ్యా. వాళ్ళు వచ్చారు, వాళ్ళని అడుగుతాం. అమ్మా, ఆ, ఆ, మీరు అనుకున్నది జరగటం లేదని బాధపడకండి. ఆ. శివకు శారదకి జాతకాలు బాగా కలిశాయి. అలానే దుర్గ జాతకం సాధారణ జాతకం కాదు, రాజయోగ జాతకం. ఆ అమ్మాయికి సరైన సంబంధం నేను తాను. కావాలంటే ఇద్దరి పెళ్లి ఒకేసారి చేద్దాం. చిన్న పిల్లకో పెద్ద పిల్లకో శివ మా ఇంటి అల్లుడు కావాలి. అదే నా కోరిక. మీరే ఏర్పాటు చేయండి స్వామి. అమ్మా, జమీందారు గారిని కలవడానికి స్వామీజీ కూడా మనతో పాటు ధర్మపురి వస్తున్నారు. ధారాళంగా రాని, నేనేమైనా వద్దన్నానా? వచ్చి మన ఇంట్లోనే చేయగలగాలి. ఏంటి కదా లేట్ అయిందా? లేదు, నేనే అర్లీగా వచ్చేసాను. ఏదైనా నువ్వు చేసేది బాలేదు. ఏంటిది మరేది? నన్ను ప్రేమించినట్టు ప్రేమించి మీ నాన్న పంపించి మా దుర్గని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావా? ఏయ్, బుద్ధి లేకుండా మాట్లాడుకో. నువ్వు నాకు మరదలు, నేను నీకు బావని. మన ఇద్దరం ప్రేమించుకుంటున్నాం, పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాం. తెలుస్తోంది కదా, మరెందుకు మీ నాన్న మా అక్కని నీకిచ్చి పెళ్లి చేయాలనుకుంటున్నారు? చూడు, మన ఇద్దరం ప్రేమించుకుంటున్నట్టు మీ ఇంట్లో తెలీదు, మా ఇంట్లో తెలీదు. మనం చెప్పలేదు కదా. ఎందుకు చెప్పలేదు? ధైర్యం లేదు, రాదు కూడా. ప్రేమించేది నన్ను, పెళ్లి చేసుకునేది మా అక్కనా? చాలా బాగుంది. ఇదేనా మీ ఆశ? ఇలా చూసాదా, నువ్వు కోపగించుకుంటే నేను వెళ్ళిపోతాను. నీ అక్కని చూస్తే నాకు ప్రేమ పుట్టడం లేదు, భక్తి వస్తోంది. నిన్ను చూస్తేనే నాకు ప్రేమ పుడుతోంది. ఏం చెప్పంటావు? నన్ను ప్రేమిస్తున్నానంటున్నా, బానే ఉంది. కానీ మన ప్రేమ పెళ్లి వరకు రావాలంటే నువ్వు మీ నాన్నతో మాట్లాడే తీరాలి. లేదంటే నువ్వు మా అక్క దుర్గానే పెళ్లి చేసుకోవాల్సి వస్తుంది. చూడు, అలా జరగదు. నేను నిన్నే పెళ్లి చేసుకుంటాను. సమయం చూసుకుని మా నాన్న దగ్గర మన ప్రేమ గురించి చెప్తాను. సరేనా? శివ, మీకంత శ్రమక్కర్లేదయ్యా. నాన్న, మీరేమంటున్నారు? అంతా మన పూజారి గారు చెప్పినట్టు నడుస్తోంది. రా చెప్తాను, రా. ఆనందరూపుడు పంబా బాలుడు మన కుల దేవుడు మణికంఠుడు. ఆనందరూపుడు పంబా బాలుడు మన కుల దేవుడు మణికంఠుడు. అఖిలాండ కోటి బ్రహ్మాండ దేవుడు మన కోసమ ఇలా వెలిశాడు. మహిషిని వర్ధన చేసిన దేవుడు మన ముంగిటనే నిలిచాడు. ఎంత మంచివాడు శరణాల స్వామివాడు, శబరిగిరి కొండపైన కొలువై ఉన్నాడు. ఎంత మంచివాడు శరణాల స్వామివాడు, శబరిగిరి కొండపైన కొలువై ఉన్నాడు. శరణౌ 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 అయ్యప్ప. శరణౌ 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 అయ్యప్ప. కరిమల వాసుడు
నువ్వేం భయపడద్దమ్మా, మన దేవత నీకు మంచి చేస్తుంది. ఆ. నువ్వు కోట్లో ఒకరివి, ఆ. నువ్వే ఇంట్లో కాలు పెడతావు, ఆ ఇల్లు సుభిక్షంగా ఉంటుంది. అలా చెప్పరా నా కొడక, ఇదెవరు నా మనవరాలైతే. ఏ ముసలి, నన్ను చంపి మట్టిలో పాతి పెట్టిన నిన్ను చంపడానికి నేను ప్రయత్నిస్తుంటే నీ మనవరాలికి పెళ్లి చేయడానికి నువ్వు ప్రయత్నిస్తావా? అది జమీందారు కడుకుతో. అల్పాయుష్కుడ్రా వాడు. వాణ్ణి వాడి వంశవృక్షాన్ని వేళ్లతో పెక్కినిస్తా. అన్నా, పూజ చేసేటప్పుడు పూజ మీద ధ్యాస ఉంచాలన్నా. నువ్వు మాటి మాటికి కోపడ్డావు అనుకో, ఈ పూజకి సంబంధించిన ఫలితం నీకు దక్కదన్నా. పోరా మూర్ఖ, ధ్యాసంతా ఇక్కడే పెడితే మన శత్రువులు ఏం చేస్తున్నారో తెలియకుండా పోతుంది. నీకు కావలసింది శవం. అవునన్నా. ఓం కాళీ. రప్పిస్తా అదే. రప్పిస్తా అదే. రప్పిస్తాను తల్లి. పాండు ఎక్కడికి వెళ్ళాడు? అయ్యా, ముహూర్తం టైం అవుతుంది. పాండు ఎక్కడా? రా పాండు. ఏంటి నాన్న, ఈ జమీందారు వంశానికి నేను ఒక్కడనే వారసుని. ఇలాంటి పాతింట్లో పెళ్లి చేయటం మీకేమైనా ధర్మంగా ఉందా? అలా అనుకు పాండు, మన తాత ముత్తాతలు తిరిగిన ఇల్లిది. అంతేకాదు, దేవుడే కొలువైన ఇల్లిది. అంతేకాదు, నామకు పెళ్లి కూడా ఇక్కడే జరిగింది. నీ పెళ్లి కూడా ఇక్కడే జరిగితే పెద్దల ఆశీర్వాదం, దేవుని అనుగ్రహం ఉంటుందని పూజారి గారు చెప్పారు. పాండు, అల్పాయుష్కుడవైన నిన్ను దీర్ఘాయుష్మంతుడిగా చేయడానికి దీర్ఘ సుమంగళి జాతకురాలైన దుర్గని తీసుకొచ్చి పెళ్లికి ఏర్పాట్లు చేశాం. నీ పెళ్లి ఏర్పాట్లు బ్రహ్మాండంగా చేద్దామనే అనుకున్నాం. కానీ కాళీముత్తు దుర్గ జీవితాన్ని సర్వనాశనం చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు. అందువల్ల ఏ సమస్యలు రాకుండా ఉండాలనే ఈ పాతింట్లో పెళ్లికి ఏర్పాటు చేశాం. ఆడంబరాలకు విలువివ్వకుండా జీవితాలే ముఖ్యమని భావించి ఈ పెళ్లికి ఏర్పాటు చేశాం. పరిస్థితి అర్థం చేసుకో బాబు. అవును బాబు, చిన్నింట్లో పెద్ద జీవితం అన్నారు పెద్దలు. ఈ పెళ్లి వల్ల నీ ఆయుష్ గట్టిగా ఉంటుందని మేమంతా నమ్ముతున్నాం. మా నమ్మకం కోసమైనా ఈ పెళ్లి చేసుకో బాబు. అలాగే అంటాడు కానీ పాండు ఒప్పుకుంటాడన్నా. ముందు వాళ్ళకి మాలలు ఇవ్వండి. గోవిందు, మాలెక్కడివు? స్వామియే శరణమయ్యప్ప. దండెలా ఇవ్వు బాబు. దండ తీసుకో. తీసుకో బాబు. తీసుకోమ్మా. ఇటు ఒకళ్ళనొకళ్ళు తర్వాత చూసుకోవచ్చు. ముందు దేవుడికి దండం పెట్టండి. రా బాబు, ప్రార్థించండి నాయన. రా. ఆ ముసల్దాని మనవరాలికి, ఆ అల్పాయుష్కుడికి కళ్యాణమా? అదెన్నటికీ జరగదు. జరగకుండా చేస్తాను మూర్తి. ఆ శారద తప్పించుకున్నా వాళ్ళక్క నా నుంచి తప్పించుకోలేదు. ఈసరికి దుర్గమేళ్ళలో పాండు తాళి కట్టేసింటాడుగా. శోభనం నాతో జరుగుతుంది. అదే నాకు కుదురుతుంది. నాది మామూలు శక్తి కాదురా, మాంత్రిక శక్తి. ఆ అమ్మాయి శోభనం రోజు కట్టుకోబోయే చీర వాళ్ళది కాదు, నేను పంపించిన చీర కట్టుకుంటుంది. ఆ చీర కట్టిన తను పట్టె మంచంలో పడుకోదు, నడుచుకుంటూ వచ్చి నా ఒళ్ళో పడుకుంటుంది. పెద్దమ్మా, ఆ? ఆ దేవుడి దయ వల్ల పెళ్లి బాగా జరిగింది. ఆ. ముహూర్తానికి 2 చీరలు వచ్చాయి. ఒకటి అమ్మాయి కట్టుకుంది, ఇంకోటి పెద్దవారు కాబట్టి మీకు ఇస్తే బాగుంటుందని ఇస్తున్నాను. తీసుకోండి. సరేనయ్యా. మంచిది. అమ్మా, భోజనం రెడీ అయిపోయింది. ఓ ముద్ద తింటే బాగుంటుందమ్మా. ఆయన తిన్నారా? లేదమ్మా. మరి నేనెలా తింటాను? నేను వెళ్ళి అత్తయ్యని మావిని పంపిస్తాను. వాళ్ళ కొట్టించు. నా గురించి ఆలోచించదు. నువ్వు కూడా భోంచేసే. నేనెలా తింటానమ్మా? నువ్వు బాగలేకపోయినా అందరి బాగోగులు చూసే నువ్వు ఓ ముద్ద తింటే నాకు సంతోషం. ఆడదానికి కడుపు నిండితే సరిపోతుందా? మనసుకు కూడా తృప్తి అనిపించాలి. అదే జీవితం. ఆ రోజు వచ్చేంత వరకు నేను ఎదురు చూస్తూ ఉంటాను. నువ్వేం బాధపడకు తల్లి. ఆ అయ్యప్ప దయ వల్ల నీకంతా మంచి జరుగుతుంది. స్వామియే శరణం. నమస్కారం అయ్యా. దుర్గా, రండి పూజారి గారు. బామ్మ ఎక్కడుందమ్మా? లోపల పడుకుంది. నేను పిలుచుకొస్తాను. పెద్దవాళ్ళు నిద్రపోతుంటే లేపకూడదమ్మా. రేపొచ్చి ప్రశాంతంగా మాట్లాడతాను. వస్తానమ్మా. అలాగే స్వామి. వస్తాను. ఓం హ్రీం క్లీం భ్రం గ్రం. నిన్ను చంపకుండా వదలండ్రా. నేను వచ్చేసానా? ఏంటి
ఇప్పుడు దుర్గం తీసుకుని గుడికి వెళ్ళాలి అంతేగా నేను తీసుకెళ్తాను. నాకు చాలా సంతోషంగా ఉంది బాబు. నీలో ఈ మార్పుని నేను ఊహించలేదు. నేను ఊహించలేదు నాన్న. నేను లేకపోతే బ్రతకలేను అన్న సౌందర్య నేను అల్పాయుష్కుడని తెలిసి నన్ను విడిచి వెళ్ళిపోయింది. అది నేను ఊహించానా? నేను అల్పాయుష్కుడని తెలిసి దుర్గ నన్ను పెళ్లి చేసుకుంది. ఇది మాత్రం నేను ఊహించానా? ఏనానా, మా బామ్మ చనిపోయిన తర్వాత 1 సంవత్సరం వరకు గుడికి వెళ్ళకూడదన్న మీరు ఇప్పుడు దుర్గబామ్మ చనిపోయిన మరుసటి రోజు నన్ను గుడికి వెళ్ళమంటున్నారు. ఇదంతా ఎవరి కోసం? నా కోసమేగా. మీరే ఒక్కొక్క మెట్టి దిక్కు ఎందుకు వస్తుంటే నేనెందుకు ముడికేయాలి? పద్దురుగా గుడికి వెళ్దాం. మంచిది, వెళ్ళిరండి. వాళ్ళ ఇంట్లో పనిచేసే పని మనిషిని తీసుకొచ్చానన్నా. నీకు ప్రాణాల మీద ఆశుందా? ఉందయ్యా. అయితే ఇప్పుడు నేను చెప్పబోయేది జాగ్రత్తగా విను. నీ మెడకాయ మీద తలకాయ ఉండాలంటే ఆ చిన్నమ్మ తల వెంట్రుకలు నాకు తెచ్చివ్వాలి. అది కూడా రేపు సాయంత్రంలోగా. వెంట్రుకలు త్వరగా కావాలంట. ఆ అమ్మాయి తల దూకున్నంత వరకు వెయిట్ చేయక తలలో వెంట్రుకలు పీక్కొనైనా తెచ్చి అన్నకిచ్చే. నోరుముయ్యరా మూర్ఖ. అతి తెలివి చూపించకుండా నేను చెప్పింది చేస్తే నీకేం కావాలన్నా ఇతనిస్తాడు. ఇక్కడున్న పురులన్నీ నీకోసమే, తీసుకో అమ్మా. రేయ్, నేను చెప్పింది బంగారం రా. బంగారం ఇస్తారంట. పదా త్వరగా పదా, నగలు చేయించుకుంది గానీ. మాత అనాథ రక్షకనే స్వామియే శరణమయ్యప్ప. అమ్మా దుర్గా, ఇట్రా. గుళ్ళో రోజు నువ్వు ఒక్కదానివే ప్రార్థిస్తున్నావని విన్నాను. నువ్వు ఒక్కదానివే అయితే సరిపోదమ్మా. నీ భర్త కూడా నీతో రావాలి. పాండు, ఇలా రా. ఏంటి స్వామి చెప్పండి. పాండు, నీ ఆరోగ్యం కోసం తను సుమంగళి పూజ చేస్తోంది. 18 మెట్లకి 18 మంది దేవతలు కావలి ఉంటారు. నువ్వు దుర్గాదేవి భక్తురాలివి. అందులో ఒక మెట్టు దుర్గాదేవిది. నువ్వు దుర్గాదేవి దీక్ష పట్టాలి. పాండు అయ్యప్పమాల ధరించి పూజ చెయ్యాలి. ఈ వ్రతాల్ని మీరిరువురు నియమానుసారం పూర్తి చేస్తే నిజం చెప్తున్నాను, ఈ కలియుగ దైవం ఆపద్బాంధవుడు మీ కోరికల్ని తప్పకుండా నెరవేరుస్తాడు. వ్రతం ముగిసే వరకు మీరు కఠిన నియమాలు పాటించాలి. ఇలాంటప్పుడే మీరు నిగ్రహంగా ఉండాలి. చూడండి పూజారి గారు, మేము కొత్తగా పెళ్ళైన వాళ్ళం. మా ఆశల్ని చంపుకుంటాం, కానీ ఆ తల్లి మమ్మల్ని కరుణిస్తుందా? తప్పకుండా వస్తుంది. ఆపదలో ఉన్నాం ఆదుకోవమ్మా అంటే ఆదుకునే తల్లే దుర్గ. అలాగే హరిహరుల పుత్రుడు అయ్యప్ప, హరునిలో సగం పార్వతి. అందువల్ల పార్వతీపుత్రుడయ్యాడు అయ్యప్ప. తల్లి కొడుకులు ఇద్దరూ మిమ్మల్ని కాపాడతారనే విషయంలో సందేహమే లేదు. స్వామి, ఒకసారి బ్రహ్మరాసిన రాతని మణికంఠుడు దాన్ని మార్చి రాస్తాడంటే నేను ఎలా నమ్మను? పాండు, విధి ఎన్నటికీ మారదు. ప్రపంచంలో అన్నింటిలోనూ మార్పు రావడం సహజం. రాసులు నక్షత్రాలను బట్టే జాతకాలు చెప్తున్నాం. పంచాంగకర్తలు ఒక్కొక్కళ్ళు ఒక్కో విధంగా చెప్తుంటారు. మనిషి మనిషికి రాత మారొచ్చు, కానీ విధి మారుతుందా? నవగ్రహాల్లో కూడా ఉచ్చస్థితి, నీచస్థితి, సాధారణ స్థితి ఉండొచ్చు, కానీ అయ్యప్ప అనుగ్రహం మాత్రం పేదవారు ధనికులు అనే భేదభావం లేకుండా అందరికీ సంపూర్ణంగా లభిస్తూ ఆపద కాలంలో ఆదుంటుంది. మీరిద్దరూ కూడా ఆయన్ని పరిపూర్ణంగా నమ్మి ఆయన అనుగ్రహం కోసం వ్రతం చేయండి. ఆయన నీ అల్పాయుష్ని దీర్ఘాయుషుగా మార్చి దీవిస్తాడు. రేపటి రోజు పరిపూర్ణమైన అమావాస్య. రేపు నేనొచ్చి మీ చేత పూజ ప్రారంభింపచేస్తాను. గౌరీ గారు, మేడం శారీస్ ఇక్కడ పెట్టుకుంటారా? అందరూ లాన్ లో కూర్చున్నారని తెలుసు గాని ఓవర్ యాక్షన్ చేయకు. తెలిసిపోయిందా? రామ్మా. ఏంటక్క ఇది? ఏంటిది? ఇదేనమ్మా పరిహారం. దోషం పోవాలంటే ఇలా చేయమని పూజారి గారు చెప్పారు.
శోభనం అంటే ఏంటనేది నేను చెప్తాను. ఇలారా. ఇలా చూడు, నేను చెప్పినట్టుగా నువ్వు చెయ్యాలి కదా. చూడండమ్మా, స్వామీజీ చెప్పిన విధంగా పిండి బొమ్మను తీసుకొచ్చి ఇక్కడ పెట్టాను. మీరు కూడా స్వామీజీ చెప్పిన పద్ధతులన్నీ తప్పకుండా పాటించండి. అలా చేయకపోతే ఏ గౌరవమైనా జరగచ్చు. జాగ్రత్త. ఈ బొమ్మను చూస్తుంటే నాకే భయం వేస్తుంది. ఈ అమ్మాయి పరిస్థితి ఏంటో. నేను చెప్పింది మీకు బాగా అర్థమైందా? జాగ్రత్త. వస్తాను. ఏంటక్క ఇదంతా? అంతా నీ మంచి కోసమే. కూర్చో. నేను చెప్పినట్టుగా చేయమ్మా. జ్ఞాపకం ఉంది కదా. అక్క భయం వేస్తుంది. ఏ భయం ఉండదు. అక్క అక్క వెళ్ళదక్క. అక్క అక్క వస్తున్నారమ్మా. సరే, నేను వెళ్ళి కథలు పడేసి వస్తాను. నుంచి కదలకూడదు, సరేనా? వెళ్ళు. చంపే తల్లి, చంపే. నేను చెప్పినట్టుగా కళ్ళను ఊహించుకున్నావు కదా. ఎవరు ఊహించుకున్నావే? చెప్పు, ఎవరు ఊహించుకున్నావు? మన పూజారి కొడుకు వేరే లేడు, అతన్ని ఊహించుకున్నాడక్క. అతన్ని ఎందుకు ఊహించుకున్నావు నువ్వు? అక్క ఏమైంది? దుర్మార్గురాలా, ఎంత పని చేశావే. పరిహారాన్ని చేస్తానని ఎంత ఘోరానికి తలపెట్టావే నువ్వు. అక్కడ నీ వేడి చచ్చిపడున్నాడు. నేను పూజారి కొడుకు వేణు ఒకరికొకళ్ళలో ప్రాణానికి ప్రాణంగా ప్రేమించుకున్నాం. అది నీ దగ్గర చెప్పే లోపే ఇదంతా జరిగింది. ఇప్పుడు చెప్పే ప్రయోజనం అక్క. అతను ఎలాగైనా కావాలక్క. అయ్యో, ఎంత పాపానికి చెప్తున్నావు. ఆయనకి నా మొహం ఎలా చూపించమంటావు? ఏదైనా అడిగితే నా దగ్గర సమాధానం లేదే. అతను బ్రతకాలంటే ఆ పూజారి వల్ల మాత్రమే అవుతుంది. నేను ఆయనకి వెళ్ళి విషయం చెప్పేస్తాను. నువ్వు ఇక్కడ ఉండు. అక్క 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 అక్క. అయ్యా పూజారి గారు, తలుపు తెరవండి. అయ్యా అయ్యా, తలుపు తెరవండి. ఏమండి? సరోజ, ఏంటమ్మా ఈ టైంలో వచ్చావు? నేను చెప్పిన పని చేయలేదా? అయ్యో, నన్ను ఏమని చెప్పమంటారు? మీ అబ్బాయి మా ఇంట్లో. ఏంటమ్మా నా కొడుకుని ఇంట్లోనా? ఏంటి నువ్వు మాట్లాడేది? నిదానంగా చెప్పు, కంగారు పడకు. మీరు చెప్పినట్టుగానే పరిహారం చేశాను. రాత్రి 12కి అలారం కొట్టగానే అక్కడ మంచం మీద బొమ్మకు బదులుగా మీ అబ్బాయి పడున్నాడయ్యా. నోర్మోయ్, నా కొడుకు నీ ఇంట్లో చచ్చిపడి ఉన్నాడా? నా కొడుకు ప్రశాంతంగా లోపల పడుకొని ఉన్నాడు. నీకన్నీ అనుమానాలే. ఉండు, లోపలికెళ్ళి చూసొస్తాను. వేణు, ఓసారిలే. లేరా, లెమ్మంటుంటే ఇంత మొద్దులా నిద్రపోతున్నాడేంటి? లేవరా, లే. అయ్యో అయ్యప్ప, ఏమిటి శోధన? అయితే
అక్కడ ఉన్నది నా కొడుకేనా? అయ్యో అయ్యప్ప! స్వామియే శరణమయ్యప్ప, స్వామియే శరణమయ్యప్ప. గోవిందు, ఇది వస్తున్నాను స్వామి. అయ్యప్ప పూజకి కావలసిన ఏర్పాట్లు చేయి. అలాగే స్వామి. అమ్మా, నీకు చెప్పిన పరిహార పూజ నా కొడుకు ప్రాణాలు తీస్తుందనుకోలేదమ్మా. జరిగిందేదో జరిగింది, దాని గురించి నేను బాధపడ్డాను. కానీ నా కొడుకు అల్పాయుష్కుడు కాదు, వాడు దీర్ఘాయుష్మంతుడమ్మా. అది నాకు బాగా తెలుసు. విషమ పరిస్థితుల్లో ఉన్న నా కొడుకుని అయ్యప్ప ఖచ్చితంగా కాపాడి తీరుతాడని నా నమ్మకం. అందులో నాకే సందేహమూ లేదు. వాడు తప్పకుండా బతుకుతాడు. అయ్యా, మన వేణుకి ఏమైందయ్యా? ఏమీ కాలేదు గోవిందు. అయ్యప్పని శరణాగతి కోరిన వాళ్ళని ఆయన తప్పకుండా కాపాడుతాడు. నా కొడుకుని పునరుజ్జీవితుణ్ణి చేస్తాడని నా విశ్వాసం. నువ్వేం చేస్తావంటే చెప్పండి స్వామి. ఇప్పుడే వీళ్ళింటికి వెళ్ళి అక్కడ నా కొడుకు దేహాన్ని ఇక్కడికి తీసుకురా. అలాగే స్వామి. కానీ అతన్ని ఒక శవంగా భావించి తీసుకురాకూడదు. ఒక బ్రతికున్న మనిషిలా కుర్చీలో కూర్చోబెట్టుకుని జాగ్రత్తగా తీసుకురావాలి. అలాగే స్వామి. అయ్యప్ప ఉన్నాడు, కాపాడతాడు. నా కొడుక్కి ప్రాణం పోస్తాడు. ఓ త్వరగా వెళ్ళి. అయ్యా అయ్యప్ప, స్వామియే శరణమయ్యప్ప. తల్లి కాళీ, శక్తులివ్వు, నాకు శక్తులివ్వు తల్లి. రా తల్లి. అయ్యప్ప, ఏమిటి నాకు ఈ శోధన? సర్వం నీవే అని నమ్మిన నాకే ఇన్ని పరీక్షలు పెడుతున్నావా స్వామి? ఎన్ని పరీక్షలు పెట్టినా చివరకు అందరినీ కరుణించి కాపాడి రక్షించే అయ్యప్ప, అనాథ రక్షక, ఆపద్బాంధవ. నా కొడుకు విషమ స్థితిలో ఉన్నాడు. అటువంటి స్థితిలో ఉన్న నా కొడుకుని కరుణించి కాపాడు. నిన్నే నమ్ముకున్న నాకు అన్యాయం చెయ్యకు అయ్యప్ప, అన్యాయం చెయ్యకు. ఓ, తీసుకొచ్చారా? లోపలికి తీసుకురండి. ఇక మీరు వెళ్ళండి. స్వామియే శరణమయ్యప్ప. నాకేం జరిగింది నాన్న? ఏమైంది? వేణు, జరిగిన విషయాలన్నీ అయ్యప్పకు మాత్రమే తెలుసు. చనిపోయిన వాళ్ళకి ప్రాణం పోసే శక్తి ఆ అయ్యప్పకు మాత్రమే ఉంది. ఇప్పటికైనా నువ్వు అయ్యప్ప శక్తిని నమ్ముతావా? నాన్న, నాకిప్పుడు అర్థమైంది నాన్న. ఒకసారి నీకు అయ్యప్ప మాల వేద్దామనుకుంటే నీకు ఆ నమ్మకం లేనందువల్ల వెయ్యలేదు. కానీ అదే అయ్యప్ప మాల ధారణ ఈ రోజు నీకు చేస్తున్నాను. ఎందుకో తెలుసా?
నీవు ఆరంభించబోయే యుద్ధంలో నీకే ఆపద రాకుండా నీకు రక్షణగా నిన్ను అంటిపెట్టుకున్న కవచంలా ఉంటుంది మాల. రామ్మా. ఏంటక్క ఇది? ఏంటిది? ఇదేనమ్మా పరిహారం. దోషం పోవాలంటే ఇలా చేయమని పూజారి గారు చెప్పారు. శోభనం అంటే ఏంటనేది నేను చెప్తాను. ఇలారా. ఇలా చూడు, నేను చెప్పినట్టుగా నువ్వు చెయ్యాలి. కదా. చూడండమ్మా, స్వామీజీ చెప్పిన విధంగా పిండి బొమ్మను తీసుకొచ్చి ఇక్కడ పెట్టాను. మీరు కూడా స్వామీజీ చెప్పిన పద్ధతులన్నీ తప్పకుండా పాటించండి. అలా చేయకపోతే ఏ గౌరవమైనా జరగచ్చు. జాగ్రత్త. ఈ బొమ్మను చూస్తుంటే నాకే భయం వేస్తుంది. ఈ అమ్మాయి పరిస్థితి ఏంటో. నేను చెప్పింది మీకు బాగా అర్థమైందా? జాగ్రత్త. వస్తాను. ఏంటక్క ఇదంతా? అంతా నీ మంచి కోసమే. కూర్చో. నేను చెప్పినట్టుగా చెయ్యమ్మా. జ్ఞాపకం ఉంది కదా. అక్క భయం వేస్తుంది. ఏ భయం ఉండదు. అక్క అక్క వెళ్ళదక్క. అక్క అక్క వస్తున్నారమ్మా. సరే, నేను వెళ్ళి కథలు పడేసి వస్తాను. నేను కదలకూడదు, సరేనా? వెళ్ళు. చంపే తల్లి, చంపే. నేను చెప్పినట్టుగా కళ్ళను ఊహించుకున్నావు కదా. ఎవరు ఊహించుకున్నావే? చెప్పు, ఎవరు ఊహించుకున్నావు? మన పూజారి కొడుకు వేరే లేడు, అతన్ని ఊహించుకున్నాడక్క. అతన్ని ఎందుకు ఊహించుకున్నావే నువ్వు? అక్క ఏమైంది? దుర్మార్గురాలా, ఎంత పని చేశావే? పరిహారాన్ని చేస్తానని ఎంత ఘోరానికి తలపెట్టావే నువ్వు? అక్కడ నీ వేడు చచ్చిపడున్నాడు. నేను పూజారి కొడుకు వేణు ఒకరికొకళ్ళ ప్రాణానికి ప్రాణంగా ప్రేమించుకున్నాం. అది నీ దగ్గర చెప్పే లోపే
ఇదంతా జరిగింది ఇప్పుడు చెప్పి ప్రయోజనం అక్క అతను ఎలాగైనా కావాలక్క అయ్యో ఎంత పాపానికి చెప్తున్నావు ఆయనకి నా మొహం ఎలా చూపించమంటావు ఏదైనా అడిగితే నా దగ్గర సమాధానం లేదే అతను బ్రతకాలంటే ఆ పూజారి వల్ల మాత్రమే అవుతుంది అక్క, నేను ఆయనకి వెళ్ళి విషయం చెప్పేస్తాను నువ్వు ఇక్కడ ఉండు అక్క 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 అయ్యా పూజారి గారు తలుపు తెరవండి అయ్యా అయ్యా తలుపు తెరవండి ఏమండి సరోజ ఏంటమ్మా ఈ టైంలో వచ్చావు నేను చెప్పిన పని చేయలేదా అయ్యో నన్ను ఏమని చెప్పమంటారు మీ అబ్బాయి మా ఇంట్లో ఏంటమ్మా నా కొడుకుని ఇంట్లోనా ఏంటి నువ్వు మాట్లాడేది నిదానంగా చెప్పు కంగారు పడకు మీరు చెప్పినట్టుగానే పరిహారం చేశాను రాత్రి 10 అలారం కొట్టగానే అక్కడ మంచం మీద బొమ్మకు బదులుగా మీ అబ్బాయి పడున్నాడయ్యా నోర్మోయ్ నా కొడుకు నీటిలో చచ్చిపడి ఉన్నాడా నా కొడుకు ప్రశాంతంగా లోపల పడుకొని ఉన్నాడు నీకన్నీ అనుమానాలే ఉండు లోపలికి వెళ్ళి చూసొస్తాను వేణు ఓసారి లేరా లెమ్మంటుంటే ఇంత మొద్దులా నిద్రపోతున్నాడేంటి లేవరా లే అయ్యో అయ్యప్ప ఏమిటి శోధన అయితే అక్కడున్నది నా కొడుకేనా అయ్యో అయ్యప్ప స్వామియే శరణమయ్యప్ప స్వామియే శరణమయ్యప్ప గోవిందు ఇది వస్తున్నాను స్వామి అయ్యప్ప పూజకి కావలసిన ఏర్పాట్లు చేయి అలాగే స్వామి అమ్మా నీకు చెప్పిన పరిహార పూజ నా కొడుకు ప్రాణాలు తీస్తుందనుకోలేదమ్మా జరిగిందేదో జరిగింది దాని గురించి నేను బాధపడ్డాను కానీ నా కొడుకు అల్పాయుష్కుడు కాదు వాడు దీర్ఘాయుష్మంతుడమ్మా అది నాకు బాగా తెలుసు విషమ పరిస్థితుల్లో ఉన్న నా కొడుకుని అయ్యప్ప ఖచ్చితంగా కాపాడి తీరుతాడని నా నమ్మకం అందులో నాకే సందేహమూ లేదు వాడు తప్పకుండా బతుకుతాడు అయ్యా మన వేణుకి ఏమైందయ్యా ఏమీ కాలేదు గోవిందు అయ్యప్పని శరణాగతి కోరిన వాళ్ళని ఆయన తప్పకుండా కాపాడుతాడు నా కొడుకుని పునరుజ్జీవితుణ్ణి చేస్తాడని నా విశ్వాసం నువ్వేం చేస్తావంటే చెప్పండి స్వామి ఇప్పుడే వీళ్ళింటికి వెళ్ళి అక్కడ నా కొడుకు దేహాన్ని ఇక్కడికి తీసుకురా అలాగే స్వామి కానీ అతన్ని ఒక శవంగా భావించి తీసుకురాకూడదు ఒక బ్రతికున్న మనిషిలా కుర్చీలో కూర్చోబెట్టుకుని జాగ్రత్తగా తీసుకురావాలి అలాగే స్వామి అయ్యప్పున్నాడు కాపాడతాడు నా కొడుక్కి ప్రాణం పోస్తాడు పో త్వరగా వెళ్ళి అయ్యా అయ్యప్ప స్వామియే శరణమయ్యప్ప తల్లి కాళీ శక్తులివ్వు నాకు శక్తులివ్వు తల్లి రా తల్లి అయ్యప్ప ఏమిటి నాకీ శోధన సర్వం నీవే అని నమ్మిన నాకే ఇన్ని పరీక్షలు పెడుతున్నావా స్వామి ఎన్ని పరీక్షలు పెట్టినా చివరకు అందరినీ కరుణించి కాపాడి రక్షించే అయ్యప్ప అనాథ రక్షక ఆపద్బాంధవ నా కొడుకు విషమ స్థితిలో ఉన్నాడు అటువంటి స్థితిలో ఉన్న నా కొడుకుని కరుణించి కాపాడు నిన్నే నమ్ముకున్న నాకు అన్యాయం చెయ్యకు అయ్యప్ప అన్యాయం చెయ్యకు ఓ తీసుకొచ్చారా లోపలికి తీసుకురండి ఇక మీరు వెళ్ళండి స్వామియే శరణమయ్యప్ప
నాన్న, నాకేం జరిగింది నాన్న? ఏమైంది? వేణు, జరిగిన విషయాలన్నీ అయ్యప్పకు మాత్రమే తెలుసు. చనిపోయిన వాళ్ళకి ప్రాణం పోసే శక్తి ఆ అయ్యప్పకు మాత్రమే ఉంది. ఇప్పటికైనా నువ్వు అయ్యప్ప శక్తిని నమ్ముతావా? నాన్న, నాకిప్పుడు అర్థమైంది నాన్న. ఒకసారి నీకు అయ్యప్ప మాల వేద్దామనుకుంటే నీకు ఆ నమ్మకం లేనందువల్ల వెయ్యలేదు. కానీ అదే అయ్యప్ప మాల ధారణ ఈ రోజు నీకు చేస్తున్నాను. ఎందుకో తెలుసా? నీవు ఆరంభించబోయే యుద్ధంలో నీకే ఆపద రాకుండా నీకు రక్షణగా నిన్ను అంటిపెట్టుకున్న కవచంలా ఉంటుంది మాల. స్వామియే శరణమయ్యప్ప, స్వామియే శరణమయ్యప్ప, స్వామియే శరణమయ్యప్ప, స్వామి శరణమయ్యప్ప. గోవిందు స్వామి, నువ్వు వెంటనే ఆ పిండి బొమ్మను తీసుకెళ్లి కాలువ నీళ్లలో కలిపేసి వెనక్కి తిరిగి చూడకుండా రా. అలాగే స్వామి. ఓం కాళీ. అన్నా అన్నా, ఏంటన్నా నీ చుట్టూ మంటలు? ఇదేంటన్నా ఒక్కసారిగా మంటలేసే? ఇక నీళ్ళు పెట్టానే, ఎక్కడున్నాయి? అరే రే, నీళ్లు పోసిన ఆరట్లేదు ఏంటన్నా? ఏంటన్నా, ఏమైందన్నా? అన్నా, అమ్మా కాళీమాత, ఏంటమ్మా ఇది? మా మీద నీ కోపం వచ్చిందా? కాళీమాతన్నా, ఏమైందన్నా? నేను బ్రతికొచ్చిన విషయం ఆ పూజారి తెలుసుకొని నన్ను చంపడానికి ప్రయత్నిస్తున్నాడు. ఓం కాళీ. సాక్షాత్తు ఆ అయ్యప్పే నన్ను చంపలేడని తెలిసి కూడా ఆ పూజారి నన్ను చంపాలని చూస్తున్నాడు. వాడికి మూడింది. అన్నా, ఆ పూజారిని వదిలేసేయనా? ఆ పూజారి కొడుకు వేణున్నాడు కదా, ఆయన వేసేయనా? ఏయ్! వాడు నన్ను ముందే కలిశాడు. చీమలా నలిపేస్తా. మాత స్వామియే శరణమయ్యప్ప. తెలిసి తెలియక మేం చేసిన తప్పుల్ని మన్నించి కాపాడి రక్షించే దేవా అనాథ రక్షక శరణమయ్యప్ప. ఆనందరూపుడు పంబా బాలుడు మన కుల దేవుడు మణికంఠుడు. ఆనందరూపుడు పంబా బాలుడు మన కుల దేవుడు మణికంఠుడు. అఖిలాండ కోటి బ్రహ్మాండ దేవుడు మన కోసమ ఇలా వెలిశాడు. మహిషిని వర్ధన చేసిన దేవుడు మన ముంగిటనే నిలిచాడు. ఎంత మంచివాడు శరణాల స్వామివాడు, శబరిగిరి కొండపైన కొలువై ఉన్నాడు. ఎంత మంచివాడు శరణాల స్వామివాడు, శబరిగిరి కొండపైన కొలువై ఉన్నాడు. శరణౌ 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 అయ్యప్ప. శరణౌ 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 శరణౌ